ఎవ్రీవన్, వెల్కమ్ టు బ్యాంకింగ్ ఎగ్జామ్స్ తెలుగు బై ఎంట్రీ. రీసెంట్ గా మనకి ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్ అనేది హోల్డ్ లో ఉందని అందరికీ తెలుసు. సో రీజనల్ లాంగ్వేజ్ లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాలని చెప్పి ఆ నోటిఫికేషన్ అనేది హోల్డ్ చేయడం జరిగింది. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి ఈ రోజు ఈవినింగ్ టైంలో అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇంగ్లీష్ అండ్ హిందీతో పాటు రిమైనింగ్ 13 లాంగ్వేజెస్ లో కూడా, అంటే రీజనల్ లాంగ్వేజ్ ఏదైతే తమిళ్, కన్నడ, మలయాళం, తెలుగు ఇలాంటి రీజనల్ లాంగ్వేజెస్ ఉన్నాయో, సో టోటల్ గా 13 రీజనల్ లాంగ్వేజెస్ లో ఈ ఎగ్జామ్ అనేది జరగనుంది. సో యాక్చువల్ గా చూసుకుంటే మనకి ఐబీపీఎస్ క్యాలెండర్ 2021 టు 2022 ప్రకారం మనకి యాక్చువల్ గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఐబీపీఎస్ క్లర్క్ నంబర్ 11 చూసుకున్నట్టయితే క్లర్క్ ఎగ్జామ్ మనకి ప్రిలిమ్స్ అనేది మనకి ఆగస్టు 28న జరగాలి. ఓకే, మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి అక్టోబర్ 31st జరగాలి. సో ఇప్పుడు చూసుకుంటే మనకి మెయిన్స్ ఎగ్జామ్ కే 31 డేస్ ఉంది. అంటే అసలు ప్రిలిమ్స్ ఎగ్జామే జరగలేదు కాబట్టి ఈ డేట్స్ అనేది చేంజ్ అవుతాయి. ఓకే, సో డేట్స్ కంపల్సరీగా చేంజ్ అవుతాయి. ఓకే, సో మనకి మేబీ అప్డేట్స్ ఒక 2-3 డేస్ లో ఐబీపీఎస్ నుంచి అయితే రావచ్చు. ఓకే, ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్ కి సంబంధించి అప్డేట్ అయితే 100% వస్తుంది. బట్ ఇప్పుడు మాత్రం మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ క్లియర్ గా మెన్షన్ చేసింది, మనకి ఇంగ్లీషు హిందీతో పాటు రిమైనింగ్ రీజనల్ లాంగ్వేజ్ లో కూడా ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నాం అని చెప్పి. సో ఇప్పుడు పిఐబి సైట్ కి మనం డైరెక్ట్ గా వెళ్ళినట్టయితే, ఓకే, సైట్ ఈ విధంగా కనబడుతుంది. మీరు అఫీషియల్ గానే ఆ యొక్క సర్క్యులర్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోని మీరు ఓపెన్ చేసినట్టయితే డైరెక్ట్ గా అక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కి సంబంధించి మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ రికమెండ్స్ హోల్డింగ్ క్లరికల్ రిక్రూట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇన్ 13 రీజనల్ లాంగ్వేజెస్ అలాంగ్ విత్ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ తో పాటు టోటల్ గా 13 రీజనల్ లాంగ్వేజ్ లో కూడా ఎగ్జామ్ అనేది జరపాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అనేది రికమెండ్ చేసింది. సో మనకి ఏదైతే హోల్డ్ చేసిన తర్వాత ఒక కమిటీ అనేది వేయడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. సో 15 డేస్ లో అప్డేట్ అనేది ఇస్తామన్నారు. బట్ ఇది చాలా లేట్ అయింది. బట్ ప్రజెంట్ అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ తో పాటు 13 రీజనల్ లాంగ్వేజెస్ లో ఈ ఎగ్జామ్ అనేది జరగబోతుంది. దట్ ఈస్ ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్. ఏదైతే మనం చాలా మంది అప్లై చేశారు, సో అప్లై చేసిన నోటిఫికేషన్ అలాగే ఉంటుంది. బట్ ఎగ్జామ్ డేట్స్ అయితే మారబోతున్నాయి. ఓకే, సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్ మారుతాయి అండ్ ఆల్సో మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ అయితే మారుతాయి. బట్ నోటిఫికేషన్ ప్రకారం ఏవైతే వేకెన్సీ ఉన్నాయో అవే ఉంటాయి. మేబీ అవి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కొన్ని ప్లేసెస్ లో తక్కువగా ఉండడం జరిగింది. ఓకే, సో మేబీ బ్యాంక్ వాళ్ళు రిపోర్ట్ చేసే టైం కూడా ఉంది కాబట్టి వాళ్ళు రిపోర్ట్ చేయొచ్చు. సో మనకి వేకెన్సీ కూడా అప్డేట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఎవరైతే ఆల్రెడీ అప్లై చేసి ఉన్నారో సో వాళ్ళకు కూడా మేబీ ఛాన్స్, మళ్ళీ అప్లై చేసుకునే ఛాన్స్ అయితే మేబీ ఉండొచ్చు. లేదా ఒకవేళ ఆల్రెడీ అప్లై చేశారు కాబట్టి ఎగ్జామ్ రాసేటప్పుడే మనకి కావాల్సిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని ఆ లాంగ్వేజ్ లో మనం ఎగ్జామ్ అటెంప్ట్ చేసే అవకాశం అనేది మేబీ వాళ్ళు ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఒకసారి మనం ఓపెన్ చేసినట్టయితే ఈ సర్క్యులర్ ని మనం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి డైరెక్ట్ గా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి వచ్చిన ఈ సర్క్యులర్ ఓపెన్ చేసినట్టయితే మనకి ఈ విధంగా కనబడుతుంది. సో ఇక్కడ క్లియర్ గా చూడండి. ఓకే, సో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ recommends holding clerical recruitment for public sector banks in 13 regional languages along with Hindi and English. Okay, so posted on 30 September 2021. అంటే ఈ రోజు ఈవినింగ్ 4:23 PM కి మనకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నారు క్లియర్ గా చూడండి. ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ రికమెండెడ్ దట్ గోయింగ్ ఫార్వర్డ్ క్లరికల్ రిక్రూట్మెంట్ ఫర్ 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. ఏవైతే 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయో వాటి యొక్క వేకెన్సీకి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఇచ్చిందో బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్స్ విల్ బి కండక్టెడ్ ఇన్ 13 రీజనల్ లాంగ్వేజెస్. రీజనల్ లాంగ్వేజెస్ అంటే సో ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్ఆర్బి ఎగ్జామ్స్ మనకి యాక్చువల్ గా రీజనల్ లాంగ్వేజ్ లో జరుగుతున్నాయి అలాంగ్ విత్ హిందీ అండ్ ఇంగ్లీష్. ఓకే, ఆర్ఆర్బి పిఓ అండ్ ఆర్ఆర్బి క్లర్క్ ఎగ్జామ్ ఇవి మాత్రమే మనకి, అంటే ఐబీపీఎస్ ఆర్ఆర్బి పిఓ అండ్ ఐబీపీఎస్ ఆర్ఆర్బి క్లర్క్ ఎగ్జామ్స్ మాత్రమే మనకి యాక్చువల్గా ఇప్పటి వరకు రీజనల్ లాంగ్వేజెస్ లో జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్బీఐ పిఓ తీసుకున్న, ఎస్బీఐ క్లర్క్ తీసుకున్న, ఐబీపీఎస్ పిఓ ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా రీజనల్ లాంగ్వేజ్ లో ప్రెసెంట్ అయితే మనకు జరగట్లేదు. ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే జరుగుతుంది. ప్రెసెంట్ అప్డేట్ ఏంటంటే దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఐబీపీఎస్ క్లర్క్ హోల్డ్ చేశారు కాబట్టి దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో క్లియర్ గా చూద్దాము. ద డెసిషన్ ఈస్ బేస్డ్ ఆన్ ది రికమెండేషన్ ఆఫ్ ఎ కమిటీ. సో ఏదైతే కమిటీ వేసారో ఆ కమిటీ రికమెండేషన్ బేస్ చేసుకుని ఈ డెసిషన్ అయితే
తీసుకోవడం జరిగింది. ఓకే, సో మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు లుక్ ఇన్ టు ది మ్యాటర్ ఆఫ్ హోల్డింగ్ ఎగ్జామినేషన్ ఫర్ క్లరికల్ క్యాడర్ ఇన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ in regional languages. The ongoing process of holding examination initiated by IBPS was kept on hold until the recommendation of the committee was made available. ఏదైతే మనకి ఐబిపిఎస్ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి ఆల్రెడీ చాలా మంది అప్లై చేసిన తర్వాత కూడా అది హోల్డ్ చేశారో అది ఇప్పుడు ప్రెసెంట్ అవైలబుల్ గా ఉంటుంది. అంటే ఐబిపిఎస్ నుంచి మనకి అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. సో వాళ్ళు అప్డేట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వీళ్ళు క్లియర్ గా చెప్పారు, మీరు ఏదైతే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారో దాని ప్రకారం మీరు కండక్ట్ చేసుకోవచ్చు. బట్ ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలోనే కాదు, 13 రీజనల్ లాంగ్వేజెస్ లో కూడా ఎగ్జామ్ అనేది జరగాలని చెప్పి. ఓకే, సో ద కమిటీ వర్క్డ్ విత్ అన్ ఎయిమ్ టు ప్రొవైడ్ యూనిఫామ్ opportunity to local youth for employment opportunities and have an upper hand with their customers through local and regional languages. Okay, the decision of holding clerical exam in regional languages will also be applied to the future SBI vacancies also. సో ఇక్కడ క్లియర్ గా చూడండి, మనకి ఐపీపీఎస్ క్లర్క్ తో పాటు ఫ్యూచర్ లో జరిగే ఎస్బీఐ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి రీజనల్ లాంగ్వేజ్ లో జరిగే ఛాన్స్ అయితే ఉంది. సో ఖచ్చితంగా అప్లై అవుతాయి అని చెప్తున్నారు. సో నెక్స్ట్ టైం నుంచి ఏ ఎగ్జామ్ జరిగినా కూడా మనకి ఇంగ్లీష్ హిందీతో పాటు రీజనల్ లాంగ్వేజ్ లో కూడా జరుగుతాయి, అది అప్లై అవుతుంది. బట్ ఎప్పుడైతే మనకి రేపటి నుంచి ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది. ఓకే, సో అండ్ ఆల్సో ఇప్పటి వరకు ఇంకా నోటిఫికేషన్స్ అయితే లేవు ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ తప్ప. రిమైనింగ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగిన మనకి రిక్రూట్మెంట్ లేవు కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. ఎస్బీఐ క్లర్క్ ఏదైతే ఎగ్జామ్ ఉందో అది యాజ్ యూజువల్ గా జరిగిపోతుంది. ఇక్కడ క్లియర్ గా చెప్పారు, ద ఆన్ గోయింగ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆఫ్ ఎస్బీఐ ఫర్ వేకెన్సీస్ that are already advertised and for which a prelims exam had been held will be completed as per the advertisement. అంటే ఏవైతే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి దానికి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందో సో అవి కూడా యాజ్ పర్ ది అడ్వర్టైజ్మెంట్ అవి కంటిన్యూ అవుతాయి. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే అక్టోబర్ 1st మనకి ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఉంది. ఓకే, మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఉంది. సో దీనికి ఎఫెక్ట్ ఏమి ఉండదండి, మనకి రేపు ఎగ్జామ్ యాజ్ యూజువల్ గా జరుగుతుంది. ఇప్పటి నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చే ఎస్బీఐ పిఓ, నెక్స్ట్ ఐబిపిఎస్ పిఓ, నెక్స్ట్ ఇప్పుడు క్లర్క్ ఆల్రెడీ చెప్పారు ఐబిపిఎస్ క్లర్క్. నెక్స్ట్ మనకి నెక్స్ట్ ఇయర్ 22లో మేబీ ఫిబ్రవరిలో ఎస్బీఐ క్లర్క్ వస్తుంది, ఎస్బీఐ క్లర్క్. వీటన్నిటినీ కూడా మనకి రీజనల్ లాంగ్వేజెస్ లో ఎగ్జామ్ జరుగుతుంది అని ఈ కమిటీ అయితే రికమెండ్ చేసింది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది అప్డేట్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. బ్యాంకింగ్ ఎగ్జామ్స్ తెలుగు బై ఎంట్రీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.